దొండకాయ టమాటా రోటి పచ్చడి చేసుకుందామా. రోజు మిక్సీలో వేసి తిని మా ఆయనకి బోరు కొట్టిందంట. ఇలా రోట్లో చేయవే చాలా రుచి ఉంటుందంటే మనం రోట్లో ట్రై చేసుకుంటున్నాం. శుభ్రంగా కడిగేసిన దొండకాయలు పావుకిలో తీసుకొని శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేపి పక్కన తీసి పెట్టుకోవాలి. దొండకాయలు సగం వేగిన తర్వాత ఒక 5-6 టమాటాలు కూడా కట్ చేసి అందులోనే వేసేయాలి. ఒక ఉసిరికాయ సైజ్ అంటే చింతపండు కూడా దాంట్లోనే వేసి కరివేపాకు, కొత్తిమీర మొత్తం అన్నీ వేసి మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. టమాటాలు, దొండకాయ, కొత్తిమీర మొత్తం అన్నీ ఉడికిపోయిన తర్వాత రోలు శుభ్రంగా కడిగేసి రోట్లో వేసి పచ్చిమిరపకాయలు ముందు రాక్ సాల్ట్ ఉంటుంది కదా, దొడ్డుప్పు వేసి మంచిగా మెత్తగా నూరుకోవాలి. ఇవన్నీ నూరిన తర్వాత మనం అన్నీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, దొండకాయ టమాటా చట్నీ చాలా రుచి ఉంటుందండి. రోట్లో చేస్తే మాత్రము చాలా రుచి ఉంటుంది తింటుంటే. కానీ నున్నగా నూరకుండా మొత్తం కచ్చాపచ్చగా నూరుకోవాలి, మెత్తగా నూరొద్దు మనం మిక్సీలో వేసినట్టు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలు మా ఆయన ఊరికే అంటుండే రోట్లో చేయవే ఊరికే విసిగి చేస్తావు, తినబుద్ధి కావట్లేదు. అది ఇడ్లీ దోశలేకైతేనే చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంలోకైతే మాత్రం ఈ విధంగా రోట్లో చేసుకుంటే చాలా రుచి ఉంటుంది. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎంతమంది రోట్లో చేస్తున్నారు కామెంట్ చేయండి. ఈ పచ్చడి నచ్చిన వాళ్ళు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు కొంచెం బాగా వేపుకొని కచ్చాపచ్చగా చేసుకుంటే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. రాయలసీమలో అందరు ఇలాగే చేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై